కొల్లాపూర్ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక సాంస్కృతిక అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు. నేడు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న పంటను తరలించేందుకు లారీల కొరత ఉందని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మొక్కజొన్న కొనుగోలు చేసిన వెంటనే రవాణా జరిగేలా చూడాలని, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకువచ్చిన వెంటనే తూకం వేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు తమ పంటను నిబంధనల ప్రకారం నిర్ణీత తేమ శాతం, నాణ్యత ప్రమాణాలతో కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పెంట్లవెల్లి మండలంలో కేంద్రం ఏర్పాటుతో పరిసర గ్రామాల రైతులకు రవాణా ఖర్చులు తగ్గి సమయం ఆదా అవుతుందని, దళారుల బెడద లేకుండా రైతులకు మెరుగైన మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అంటే వారు లోకల్ సర్పంచ్ ఫోన్ చేసి ఆర్టికల్ మూడు 300 గ్రాములు అంటే నీకు బస్తానే 600 గ్రాములు ఉంటుంది. 600 గ్రాములకు 300 గ్రాములు వేస్తే మరి 600 గ్రాములు నష్టమవుతుంది కదా సొసైటీ. పాత బస్తా 51 300 ఉంటుంది. 51 300 పెడతారు. 51 300 పెడతారు. 51 ఇవే ఈ తరుణం గురించి ఎంత మ్యాచర్ ఎంత మ్యాచర్ 14 ఉండాలి. 14 మ్యాచర్ రెండు 3 రోజుల నుంచి ఎండలే ఉన్నాయి సార్. ఎండాకాలం మన 13 ఉంది కదా, 14 21% తగ్గింది కదా. 1% 1% అంటే 40 కేజీలు, 50 కేజీలు అంటే క్వింటల్ 2%. 2% ఇది వేస్తున్నది అంటే 2% అంటే 2 కేజీలు అంతేనా? 2 కేజీలు కేజీ కొంచెం తక్కువ 2 కేజీలు బస్తా కేజీ 3 కేజీ ప్లస్ 300 గ్రాములు అంటారా సార్? పాత సంచులు కాబట్టి వెయిట్ తక్కువ. నువ్వు 51 300 పెడుతున్నావంటే అదంతా రాదు కాబట్టే చెప్పేది. అది వచ్చేది పోనీ 500 వస్తుందా, 5 గ్రాములు వస్తుందా? ఓకే సార్. ఆ పొజిషన్ చూపించాలా? ఆ పొజిషన్ వేరే ఎవరు ఉన్నారా? దున్నికి వస్తుందా? రాయా రప్పన ఫోటో ఓకే సార్. ఓకే సార్. అందరూ వచ్చిందా? అందరూ వచ్చిన సార్. అందరూ మాల్సిన వచ్చిందా?